హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పిల్లలకి ఎంతో ఇష్టమైన స్నాక్ ఐటెం చేయబోతున్నాను. అది అరటికాయతో చేస్తున్నాను. బనానా చిప్స్ అండి. పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు. బయట తినే ఫుడ్ కాకుండా ఇంట్లోనే మీరు ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. ఈ బనానా చిప్స్ అనేది చాలా క్రిస్పీగా వస్తాయి. నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే ఈ వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా అరటికాయని పైన ఇలా పీల్ చేసేసుకొని ఇలా నేను చూపించిన విధంగా రౌండ్గా సన్నగా కట్ చేసుకుంటే మీకు ఫ్రై చేసుకున్నప్పుడు ఫాస్ట్గా ఫ్రై అవుతాయి. అంతేకాకుండా క్రిస్పీగా కూడా వస్తాయి. ఇలా కట్ చేసుకున్న పీసెస్ మొత్తం మజ్జిగ వాటర్లో క్లీన్ చేసుకోవాలండి. మజ్జిగలో క్లీన్ చేసుకోవడం వల్ల మీకు అరటికాయలో ఉన్న జిగురంతా పోతుంది. ఇలా పోవాలంటే ఇదే మెయిన్ టిప్. మీరు మజ్జిగలో వేస్తేనే మీకు అరటికాయ ఉన్న జిగురు పోతుంది. ఇలా మజ్జిగలో వాష్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ మీరు వాటర్లోనే వేసుకోవాలి. ఇలా వాటర్లో వేసుకోవడం వల్ల మీకు బనానా అనేది బ్లాక్ కలర్లో రాకుండా ఉంటుంది. లేదంటే మీరు బయట పెట్టారంటే కనుక మీకు బనానా మీకు గమనించే ఉంటారు, బ్లాక్ కలర్లో వస్తాయి. ఆ తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో కొద్దిగా పసుపు ఉప్పు ఎక్కువగా వేసుకోండి. ఇదే పసుపు ఉప్పులో కొద్దిగా వాటర్ వేసుకొని ఆ వాటర్లో బాగా సాల్ట్ పసుపు మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోండి. ఇలా ఎందుకు మిక్స్ చేసుకోమంటున్నానంటే ఈ పసుపు వాటర్ని మనం ఇలా వాటర్లో కొద్దిగా వేసుకోవాలి. అదే పసుపు వాటర్ని తర్వాత మనం ఆయిల్లో కూడా వేసుకుంటాం. దీనివల్ల మీకు బనానా చిప్స్ అనేది ఎల్లోగా మరియు క్రిస్పీగా కూడా వస్తాయి. ఆ తర్వాత ఒక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. ఇలా ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకోవాలి. దీంట్లో ఆయిల్ అనేది మరీ ఎక్కువగా వేసుకోకండి, ఎందుకంటే మీరు ఆయిల్లో పసుపు ఉప్పు వేస్తారు కాబట్టి ఆయిల్ మళ్ళీ యూస్ చేయడానికి ఉండదు. ఆయిల్ అనేది బాగా హీట్ అయిందో లేదో తెలియాలంటే మీరు కొద్దిగా ఇలా వాటర్ చిల్లుకుంటే మీకు పైకి ఇలా చిటపట్లాడుతూ కనిపిస్తుందంటే ఆయిల్ అనేది చాలా బాగా ఫ్రై అయినట్టు. అదే టైంలో మీరు బనానా చిప్స్ అనేది వేసుకోవాలి. కొద్దిగా వేసుకోండి, అన్నీ ఒకేసారి వేసుకోకండి. మీరు ఇలా కొద్దిగా 50% కుక్ అయిన తర్వాత దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పసుపు సాల్ట్ వాటర్ని కొద్దిగా వేసుకోండి. ఒక 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోద్ది, అంతే. ఈ అరటికాయ ముక్కలకి అన్నిటికీ ఎల్లోయిష్గా కనిపిస్తుంది చూసారా. ఇలా నేను చూపించిన విధంగా అటు ఇటు కదుపుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు మీరు ఫ్రై చేసుకోండి. మీకు క్రిస్పీగా అయ్యిందో లేదో తెలియాలంటే కనుక ఈ అరటికాయ ముక్కలు అనేది హార్డ్ అవుతాయండి, అంతే. మీరు అదే ఒక టిప్పు. మీరు హార్డ్ అయినాయి అంటే వెంటనే మీరు పక్కకు తీసేసుకోండి ఆయిల్లోంచి. లేదంటే మరీ ఎక్కువ ఫ్రై చేశారంటే అవి బ్లాక్ కలర్లోకి వచ్చేస్తాయి. ఆయిల్ మొత్తం స్ట్రైన్ అయ్యేంత వరకు ఇలా స్ట్రైనర్లో తీసుకుని పక్క వేరే బౌల్లో వేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ మీరు మిగతా ఉన్న కూడా నేను చూపించిన విధంగా ఇలా ఫ్రై చేసేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే మీరు అరటికాయలో ఆల్రెడీ సాల్ట్ వేశారు కాబట్టి ఇంకా మళ్ళీ మీరు టాప్అప్గా సాల్ట్ అనేది వేసుకోవసరం లేదు. ఇలా నేను మీకు బనానా చిప్స్ చూపించాను కదా, ఇదే ప్రాసెస్లో పొటాటో చిప్స్ కూడా చేసుకోవచ్చండి. కానీ పొటాటో చిప్స్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. మీరు పొటాటో అనేది చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది కదా, మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని చేసుకోండి. దానికన్నా ఈజీ ప్రాసెస్లో చేసుకునే ఈ బనానా చిప్స్ అనేది చాలా సింపుల్గా అయిపోతాయి ఇంట్లో. అంతేకాకుండా పిల్లలు కూడా ఇష్టపడతారు. ఇలా అన్నీ క్రిస్పీగా వేయించుకున్న తర్వాత మీరు దీంట్లో కొద్దిగా కారం అనేది వేసుకోండి. కారం వేసుకుంటే సరిపోతుంది, అంతే. ఎంతో టేస్టీగా చేసుకునే బనానా చిప్స్ రెడీ. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Yummy, yummy, super yummy.